Hi, hello everyone, welcome to my new channel in a first vlog అనమాట. So I hope you all like it. నేను మా కాలేజ్ తరపు నుంచి వెళ్ళి ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా ఢిల్లీ క్యాంప్కి వెళ్తున్నాను. దానికోసమని ఒక 3 days నుంచి ప్యాకింగ్ స్టార్ట్ చేసి 4 o'clock లేచి సూర్యుడే ఆశ్చర్యపోయేలాగా సూర్యుడికి గుడ్ మార్నింగ్ చెప్పినాను. అంత మంచి జరుగుతున్న లోపల స్టార్టింగ్ ఒక పెద్ద ఆటంకం వచ్చింది. స్టార్టింగ్ బుక్ అయిన వ్యక్తి, బుకింగ్ హాల్లో బుక్ అయిన వ్యక్తి, వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసిన వ్యక్తులు, ఎంట్రన్స్ మాకు ఆటంకం దొరికింది. ఏం జరిగిందంటే నాకన్నా ముందు నా ఫ్రెండ్ స్టేషన్కి వచ్చింది. బట్ తనకి ఏ ప్లాట్ఫామ్ కన్ఫ్యూజింగ్ ఉంటే నాతోడే నా ఫ్రెండ్ క్యాంప్కి వస్తున్నాడు. ఆయన బయటకు వచ్చి పికప్ చేసుకుందాం అనుకున్నాడు. బట్ ఆయన వచ్చిన రూట్ ఎగ్జిట్ అనమాట. అక్కడ నుంచి రిటర్న్ వెళ్తుంటే టికెట్ చూపిమని అడిగారు. సో టికెట్స్ అన్ని మా దగ్గర అవైలబుల్ లేవు, మా సర్స్ దగ్గర ఉన్నాయి. ఇక ఇది పరిస్థితి అంటే టికెట్ ఫోటో పెట్టినారు. ఆ టికెట్స్లో ఏమో టీసీకి ఎన్ని చూపించిన ఇది కాదు అంటే ఇక ఫైనల్లీ మాకు లేట్ అయిపోతుందని చెప్పేసి పెనాల్టీ కట్టి లోపలికి వచ్చామన్నమాట. ఇక లోపలికి వచ్చినాక మా ఫ్రెండ్స్ అయితే అందరూ తిట్టడమే అని ఏం చేస్తుందని చెప్పి ఇక అలా అయిపోయింది. ఇంకా లోపలికి వచ్చి అందరికీ హాయాలో చెప్పి అందరు మంచి చెల్లు కనుక్కొని అందరినీ వీడియో తీసేసి ఇక ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇక ట్రైన్ వచ్చేసి అందరం తొందరగా ఎక్కేసినాం అనమాట. ఇక ఒక దగ్గర కూర్చున్నాం. ఇక మెల్లగా సెటిల్ కావాలి. ఎంత మంచిగా ఉందో సార్, టికెట్స్ ఉన్నా సరే మేము సీట్ కోసం అడగలేకపోతున్నాం. అంత మంచి వాళ్ళం మేము, పైగా చెడ్డోళ్ళం అంటారు ఎవరు అనలే కానీ చెప్తాం. టికెట్ చేతికి ఉన్నా సరే వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడతాడని మేము అడ్జస్ట్ అవుతున్నాం కానీ వాళ్ళకి చెప్తాం. మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక సికింద్రాబాద్ టు ఢిల్లీ ఒక 1 day పడుతుందంట వెళ్ళడానికి. ట్రైన్ పట్టేసుకొని ఎక్కేసుకున్నాం, ప్రశాంతంగా ఉందాం అనే లోపే మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చి పడింది. మా కాలేజ్ నుంచి ఒక 14 members ఉన్నాం మేము ఢిల్లీ వెళ్ళేటోళ్ళం. అండ్ మా సీట్స్ అన్నీ ఒక దగ్గర బుక్ కాలేము, మావే కావు వేరే కాలేజీలో కూడా. సో అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక సీట్లో కూర్చొని ఇక మెల్లమెల్లగా సెటిల్ కావడం స్టార్ట్ చేసినాం. ఫైనల్లీ మా లగేజెస్ అన్ని సెట్ చేసుకొని మేమంతా సెటిల్ అయిపోయిన తర్వాత ఇక మా వాళ్ళు యూనో ఆడదామన్నారు. నాకు యూనో రాదు, నాతో పాటు ఒక 2-3 యూనో రాదు. ఇక ఫైనల్లీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే యూనో ఆడినాం. బట్ అది యూనో లాగా లేదు, బికాస్ అందరు కాచి చూపించేసుకొని ఆడుతున్నాం. గేమ్ ఒకటి ఆడుతూ ఇక యూనో కూడా నేర్చుకున్నాను అనమాట. కొత్త విషయం నేర్చుకున్నా ట్రైన్లో. మా వాళ్ళు చూసారా కింద అన్ని లగేజెస్ పెట్టి వాళ్ళ మీద ఇట్లా బ్లాంకెట్ కప్పేసుకొని కార్డ్స్ ఏడుకోవద్దని చెప్పేసి అందులో వేసి యూనో ఆడుతున్నాం. ఇక మాకు యూనో రాదని చెప్తే వీళ్ళందరూ మాకు రూల్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఆడాలి చెప్తే ఇక కొంచెం వరకు నేర్చుకొని ఇక ఒక 2-3 rounds ఆడామన్నమాట. యూనో ఆడుకొని ఇక నేను వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. అక్కడ కొంచెం మాట్లాడదామని, బికాస్ చెప్పాను కదా అన్నీ ఒక దగ్గర సెటిల్ కాలేకపోయావు సీట్స్. సో వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొంచెం చిట్ చాటింగ్ చేస్తాం. ఇదే లాస్ట్ లెవెల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. మా ఫ్రెండ్ చూసారు ఎలా వండుకున్నాడు. అండ్ ఆదిత్య అండ్ చాలా పొడుగు అనమాట, బట్ ఏదో చాలా కష్టపడి అక్కడ అడ్జస్ట్ అయ్యాడు. ఇంకా యూనో అయిపోయింది, లూడో స్టార్ట్ చేసినారు వాళ్ళు. ట్రైన్లో ఒక కొత్త పర్సన్ ని కలిసినాను. ఆయన పేరు షో ఏబంట. ఆయన అరుణాచల్ వెళ్తున్నాడు ట్రక్కింగ్ కోసం. ఆయన క్వైట్ ఇంట్రెస్టింగ్. ఆయన అలోన్ ట్రావెలర్ అంట. ఆయన ట్రక్కింగ్కి వెళ్తున్నాడు. ఆయన లైగర్ సినిమాలో హీరో అది చేసే వర్క్స్ ఉంటాయి కదా అని అది నేర్చుకుంటున్నాడంట. స్కై క్వైట్ క్యూట్. చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఆడేసి అట్లా టైంపాస్ చేసిన ట్రైన్ మొత్తం. వాళ్ళు ఎండగొడుతుందని ఆ దుప్పటాన్ని తీసి తడిపేసి విండోకి వేసినారు. అండ్ ఆ దుప్పట అక్కడ ఉన్న ఎవరిది కాదు, మా ఫ్రెండ్ది. బట్ ఆయన అక్కడ లేడు.
ఫైనల్లీ ముచ్చట్లు పెడుతూ గేమ్స్ ఆడుతూ అన్నీ మా లంచ్ టైం కూడా అయిపోయింది. ఇక లంచ్ తిందామని అందరం ఒకసారి కూర్చొని తింటున్నాం. చాలా బాగుంది. ఇది రూమా, ఇది నేను, ఇది మా ఫ్యాన్, కానీ మాకు రాని గాలి. ఇంకా నేను వేసుకున్న బుడ్డి ఎస్, మేము కూడా ఇప్పుడు స్వెటర్లు వేసుకొని వండుకోవాలి. ఆవు మా గాయత్రి, మా మీనమ్మ వాష్రూమ్ అయ్యో లేదు లేదు అంట వచ్చిన ఏమంటారు, స్టే ట్యూన్. ఇంకా అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఫైనల్లీ మా డే ఇలా గడిచిందనమాట. థ్యాంక్ యూ ఫర్ ఫైనల్లీ మా డే ఇలా గడిచిందనమాట. ఆడుతూ పాడుతూ ట్రావెలింగ్లో ఒక డే అయితే గడిపేసాం. రేపు మార్నింగ్ మేము దిగుతామంట ఢిల్లీలో. ఓకే, అప్డేట్స్కి స్టే ట్యూన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.